విజయేంద్ర వర్మ విజయేంద్ర వర్మ విజయేంద్ర మా వాడి మీద దెబ్బ పడితే మీ తల లేచిపోతాయి. ఆగండి, వాళ్ళు వచ్చింది నాతో మాట్లాడడానికి, మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళి తలుపులేయండి. నీ మూలంగా నా వాళ్ళు చచ్చారు. నువ్వు చేసిన అవమానం భరించలేక ఊరేసుకున్నారు. వాడితో మాటలేమిటి? ప్రాణానికి ప్రాణం తీయాలి. ముస్లిమో హిందూ తేలిపోవాలి. మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు. దానికి మతం రంగు పొలమొద్దు. తప్పుతావు పట్టించి రక్తపాతాలు జరపద్దు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు. మారో ఫాతిమా, నువ్వు పెంచినవాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తున్నావు. బాబు 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 ఏంట్రా ఏంట్రా ఇది? నువ్వు కన్ను తెరిస్తే నోళ్లు ముయ్యాల్సిన వాళ్ళు రాళ్లు విసురుతుంటే ఎందుకురా ఊరుకున్నావు? చెయ్యని నేరాన్ని ఎందుకురా ఒప్పుకున్నావు? ఈ మట్టి కోసం, అన్ని మతాల్ని అమలా మోస్తున్న ఈ నెల కోసం, తన బిడ్డలే మతం మొత్తులో కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయమ్మా? ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి 4 రక్తపు బొట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా? మతం రంగు పొడిమి తలలు దొర్లించాలనుకున్నాను. నా ప్లాన్ ని నీ రక్తంతో తుడిచేశావు. అయినా ఇంక నేను నిన్ను వదలను. కులంలోంచి వెలేశారు, మతంలోంచి గెంటేశారు. మసీదుకెళ్లే అర్హత లేదు, నమాజ్ చేసే హక్కు లేదు. నిన్ను మహాతలి చేరదీసినందుకు ఇంటికి సైతాన్లా తయారయ్యావు. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగిన కైపు తలకెక్కి మాట్లాడటం లేదు. వీడిచ్చిన నిశ నెత్తికెక్కి మాట్లాడుతున్నాను. నజీర్ భాయ్, విజయేంద్ర నువ్వు అనేది ముయండి, అందరు ముయండి. ఒక్కటి నోరిప్పడానికి వీల్లేదు. ఇది నా ఇంటి సమస్య. ఇంట్లో వీడుండాలో నేను ఉండాలో తేలిపోవాలి. అంత పాట అవసరం లేదు, నేనే పెడతాను. మరి ఇంకా నిలబడ్డావే, పోరా. నాకు కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు. వీడు కావాలి. వెళ్ళు. వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరుక్కేస్తాను. పోరా పోరా, వెదవా, పోరా. నీతి ఎక్కడుందిరా ఈ దేశంలో? తిండి పెట్టి పెంచినోడే తిరగబడి మమ్మల్ని చంపాలనుకుంటే మనకి ఎక్కడుందిరా రక్షణ? నాకు ఎవ్వరూ లేరు. నన్ను కాదన్న ఈ దేశం మీద తిరగబడతా. వెలేస్తే పాకిస్తాన్లో అడుక్కు తింటూ నిలబడతా. ఎవర్రా నువ్వు? ఇన్ని దేవుళ్ళని చేశావు, ఏ దేవుడు చాపాడు? నీ కన్న కొడుకు దూరం కాకుండా. వీళ్లలో ఎవరు అడ్డుకుంటారు? నీ పెంపుడు కొడుకు చావకుండా. ఎవరితోనైనా పెట్టుకో బాబు, వాడితో మాత్రం వద్దు. నీ క్షేమానికి అంత మంచిది కాదు. అచ్చా, అంత కొమ్ములు తిరిగాయా వాడికి? వాడికెందుకు మా దండం పెడతావు? ఇంతమంది దేవుళ్ళ ముందు నన్నేం చేస్తాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా భారతి. భారతి ముస్లింగా పుట్టి మనవరాలు పేరు భారతిని పెట్టావు. బహుత్ ఖూబ్. ఏ భారతి, దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది. అది తెగి కింద పడకుండా ఉండాలంటే నువ్వు బట్టలు విప్పాలి.
నీలో బట్టల్లేని భారతిని చూడాలి, లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. మా నాన్నమ్మ చంపొద్దు. వద్దమ్మా 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 భారతి వద్దు. అబ్బో! చూడండిరా. బాబు రేయ్, నువ్వు బట్టలు విప్పుతున్నది భారతమాత కాదురా, నీకు జన్మనిచ్చిన తల్లికి. నీ తల్లి పురిటి నొప్పులు పడింది ఇక్కడ, పురుడు పోసుకుంది ఇక్కడ, నీకు పాలు పట్టింది ఇక్కడ, నువ్వు కాలు మోపింది ఇక్కడ. గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలయ్యాలని చూస్తున్నావు. చస్తావు. రేయ్, ఈ గడ్డగుండే చీల్చి పంచకుంటే ఉండడానికి మీకు నేలెక్కడ? మేము దయ చూపుకుంటే మీ బతుకెక్కడ? మేము కన్నెర చేస్తే మీకు పీల్చడానికి ఊపిరెక్కడ? ఏముందని రా మీకు ఈ పొగరు? ఏం పీకుతారా నా 100 కోట్ల జనాన్ని? ఇలాంటి లుచ్చాలను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం తప్ప చెప్పరా? నోరు విప్పకుంటే నిలబడ్డ నేల మీదొట్టు, నిలువునా చీల్చేస్తా. చెప్పు. చెప్తాను చెప్పు. డబ్బు కోసం అస్లాం మాటలు విని నా కుటుంబాన్ని నేనే చంపాను. తల్లి తండ్రి చెల్లి అని ఆలోచించకుండా అందరినీ ఉరి తీశాను. మారో ఓ పాగల్ కుత్తేకో మారు. మీరు కూడా పోయినసారి కంటే బాగా కుట్టాలి. అదేంటమ్మా అలా కూర్చుండిపోయావేం? ఏమీ లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా? ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదగానే జరుగుతుందమ్మా. ఏంట్రా వాడొస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. పాత బస్తీలో ఉండే ఉగ్రవాదుల్ని బయట పెట్టించడానికి పంపించాను. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాగపోతురా, పొరపాడన్న వాళ్ళకి తెలిసిపోతే నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా, నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు, ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెమైనా పద్ధతి తెలియదేంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. ఆయ్ 3 ముళ్ళు పండివ్వండి, కొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే. న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు. వాళ్ళకి కావలసిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా, నువ్వు వెళ్ళు. కొంచెం ఓవర్ అవుతున్నావు. నేను వస్తున్నా, నువ్వు లోపలికి వెళ్ళు. నీ సంగతి సపరేట్ గా డీల్ చెయ్యాలి.
పోయిన నా పరువు దక్కాలంటే వాడి శవాన్ని తీసుకెళ్లి లాహోర్ నడివీధిలో పడేయాలి. కానీ అది అంత సులభం కాదు. వాడు అందరిలంటోడు కాదు. రాళ్లు విసిరిన జనం చేత జై కొట్టించుకున్నాడు. నేను నా వాళ్ళని చంపడం వాడు తెలుసుకోబట్టే ఇలా జరిగింది సాబ్. అదే ఎలా ఎలా తెలిసింది? నేను చెప్తాను. దీనికి కారణం ఆ నజీర్. నజీర్? వాడు ఇంట్లో గొడవ పట్టడం, మీతో కలవడం అంతా విజయేంద్ర ఆడించిన నాటకం. అంతేకాదు, వాడి పెళ్లికి 1000 మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నారు. శుక్రియా, బహుత్ శుక్రియా నానాజీ. నా జెండా ఇండియా గుండెల్లో దించే ఛాన్స్ దొరికింది. ఒకేసారి 1000 మంది మిలిటరీ వాళ్ళని ఈ దేశంలో చంపితే భారతీయులు తలలు వంచి సిగ్గుతో చావాలి. అర్థమైంది. ట్రైన్ బిలాస్పూర్ స్టేషన్ దాటగానే ఇంజన్ స్వాధీనం చేసుకుంటారు. 40 కిలోమీటర్స్. 40వ కిలోమీటర్ దగ్గరున్న బ్రిడ్జిని మందుపాత్ర పెట్టి పేల్చేస్తాను. నన్ను నడివీధికెక్కించిన ఆ విజయేంద్ర గాడిని, నా వెనక నవ్విన వాడి జనాన్ని నరికి పారేస్తా. సాలే, మాతో ఉంటూ మాతో తిరుగుతూ ఎంత నమ్మించావరా మమ్మల్ని. నీ మూలంగా నడి వీధిలో కుక్కలా నిలబడ్డాన్రా. వీడు దెబ్బ కొట్టింది నా నమ్మకాన్ని. వీడిని నాకు వదలండి. నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో వీడికి నేను చూపిస్తాను. చెల్రే. అమ్మ బాబుని చంపినోన్ని నువ్వెంతరా? ఒకేసారి 1000 మంది మిలిటరీ వాళ్ళని ఈ దేశంలో చంపితే భారతీయులు తలలు వంచి సిగ్గుతో చావాలి. దొరలా ఉన్నావు చిన్న. నీ పెళ్లి చూడాలనుకున్నాను. నా కోరిక ఇన్నాళ్ళకి తీరుతోంది. హలో తమ్ముడు, నీ పెళ్లికి ట్రైన్లో వస్తున్న మిలిటరీ వాళ్ళని చంపడానికి బ్రిడ్జ్ మీద బాంబు పెట్టి పేల్చేయాలని అస్లాం ఖాన్ ప్లాన్ చేశాడు. నువ్వు తొందరగా వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళని కాపాడాలి. సీ ద టైం. రేపు కలం సార్ మ్యారేజ్లు చేయండి. కమాన్, గో టు యువర్ బెడ్స్. మీరేంటి? వాట్స్ హ్యాపెనింగ్? సారీ బాయ్స్, మీరు వెళ్ళి పడుకోండి. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా రండి రా, రండి. సకినేటిపల్లి రాజం బిడ్డని. మిమ్మల్ని చంపి కానీ నేను చావను.
ట్రైన్ ఎక్కడ ఆగకూడదు పోనీ. ఏయ్! ట్రైన్ ఆపొద్దన్నారా? ఎలా చెయ్యి? ఏయ్! బ్రేక్ విరిగిపోయింది, బండి ఆగదు. అదేరా మాకు కావాల్సింది.
పసిబిడ్డలు ముసలాళ్ళని కూడా చూడకుండా ఆ అస్లాం ఖాన్ గాడు అందరినీ నిలువునా నరికి పారేశాడు. సచ్చిన శవాలతో చావు కేకలతో పచ్చడి పెళ్లి పందిరి శ్మశానంలా మారిపోయింది. బడే మియాగాడు ఆ నేరాన్ని నజీర్ మీదకు తోసేశాడు. రండి సార్, రండి. వీడే సార్, వీడే. ఇంతమంది చావు కారణం వీడే. పెద్ద టెర్రరిస్టు. ఉగ్రవాదులతో చేతులు కలిపి అందరినీ చంపాడని ఉరిశిక్ష పడేలా చేశాడు. పాపం నజీర్ అన్యాయం అయిపోయాడురా. అన్న ఏ జైల్లో ఉన్నాడు? నిన్నేదో గొడవైందని జైల్లో చావుగొట్టారంట. హాస్పిటల్లో ఉన్నాడు. ఒరే తమ్ముడు, ఆ కన్నీళ్ళేంట్రా? నా చేయిపోయిందనా? ఎంతో మంది మిలిటరీ వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము. దానికోసం ఇచ్చిన నష్టం పెద్ద లెక్కేముందిరా? సార్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది. నజీర్ ఉరి శిక్షని రద్దు చేసినారంట. నానా, వాడి నమ్మకాన్ని నిజం చేశావురా. నేనే పాపిష్టి దాన్ని. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఊరుకోమ్మా. అన్నయ్యని విడిపించుకోవడం నా బాధ్యత. నీ బాధ్యత ఇంకొకటి ఉందిరా. అప్పులు తీర్చలేదని మన పిల్లలతో పాటు ఊళ్ళో చాలా మంది బిడ్డల్ని ఆ నానాజీ మనుషుల్ని పంపించి లాకెళ్ళాడు. వాళ్ళని ఏం చేశాడో ఎక్కడ పెట్టాడో తెలియదు. వాళ్ళని విడిపించి ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు నువ్వే తొడవాలి నానా. అలాగేనమ్మా. వాళ్ళని ఎక్కడికి పంపించాడో అర్థమైంది. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది.